హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. రీసెంట్ గానే మా ఇంట్లో రాముడు వాళ్ళ కళ్యాణం జరిగింది కదండి. ఆ రోజు అందరం కూడా రకరకాలుగా రెడీ అయ్యాము అండ్ నేను కూడా చాలా ఇష్టంగా రెడీ అయ్యాను, చాలా ప్లాన్ చేసుకొని రెడీ అయ్యా అనమాట. అండ్ ఆ గెటప్ మీ అందరికీ కూడా నచ్చింది. ఎలా రెడీ అయ్యారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని షేర్ చేయండి అని కూడా అడిగారు. సో హియర్ ఐ యామ్ టు షేర్ ఆల్ ద డీటెయిల్స్ అండ్ ఆ రోజు ఎలా రెడీ అయ్యాను ఏంటి అన్నది కూడా షేర్ చేస్తా. అండ్ రీసెంట్ టైమ్స్ లో నేను నా మేకప్ రొటీన్ ని చాలా మార్చాను. అంటే ఎక్కువ ప్రోడక్ట్స్ కాకుండా జస్ట్ మినిమం టు మినిమం ప్రోడక్ట్స్ యూస్ చేసి సింపుల్ గా మనమే ఏ ఫంక్షన్ పార్టీకైనా ఎలా రెడీ అయిపోవచ్చు అన్నది కూడా ఇవాళ వీడియోలో షేర్ చేస్తా. ఎగ్జాక్ట్లీ ఆ రోజు ఎలా అయితే మేకప్ చేసుకున్నానో అదే మేకప్ రొటీన్ ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మన ఫేస్కి ఏదైనా అప్లై చేసే ముందు, అంటే మేకప్ అప్లై చేసే ముందు దాన్ని ప్రాపర్గా మాయిశ్చరైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నాది ఎస్పెషల్లీ డ్రై స్కిన్ కాబట్టి సీజన్తో సంబంధం లేకుండా ఎవ్రీడే ఐ మాయిశ్చరైజ్ మై స్కిన్. సో మీ స్కిన్ టైప్ని బట్టి మీరు ఏ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నారో అది యూజ్ చేయొచ్చు. అండ్ ఏంటంటే మాయిశ్చరైజర్ ఉంటే స్కిన్ పైన ఈజీగా గ్లైడ్ అవుద్ది అనమాట మేకప్. లేకపోతే కొంచెం డ్రై ఉందనుకోండి, ప్రాపర్గా స్ప్రెడ్ అవ్వదు, మంచిగా సెటిల్ అవ్వదు స్కిన్ పైన. సో అందుకనే మాయిశ్చరైజర్ కంపల్సరీ రాయాలి. అండ్ మీరు బయటకు వెళ్తున్నారు అవుట్డోర్ అని అనుకుంటే డెఫినెట్గా సన్ స్క్రీన్ కూడా రాసుకోవాలి. బట్ సో బేసిక్గా మనకి స్కిన్ మేకప్కి చాలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లు ఉంటాయండి. బట్ అన్ని ఎక్కువ ప్రోడక్ట్స్ కాకుండా కొంచెం సింప్లిఫై చేసేసుకున్నాను అనమాట. ఈ మధ్య ఎక్కువ ప్రాబ్లమాటిక్గా అయితే నా స్కిన్ లేదు కాబట్టి కొద్దిగా ఉన్న డార్క్ స్పాట్స్ అండ్ అన్ఈవెన్ స్కిన్ టోన్ ఏమన్నా ఉన్నా, అండర్ ఐస్ ఏమన్నా ఉన్నా కవర్ అయ్యేలాగా మినిమం ప్రోడక్ట్స్తో యూజ్ చేస్తున్నాను. కన్సీలర్లు, కరెక్టర్లు, ఫౌండేషన్లు ఇవన్నీ కాకుండా సింపుల్గా అనమాట. సో ఒకటేమో ఇది మామార్త్ హైడ్రా గ్లో సీసీ క్రీమ్ అండ్ ఒకటేమో ఫేసెస్ కెనడాది ఆల్ డే హైడ్రా మ్యాట్ ఫౌండేషన్ అండి, 3-in-1. ఇవి రెండు మిక్స్ చేసి కలిపి యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఈ సీసీ క్రీమ్ అయితే నా షేడ్ పీచ్, సేమ్ ఎగ్జాక్ట్లీ నా స్కిన్ టోన్ కలర్ అనమాట. అండ్ ఇది ఫేసెస్ కెనడాది అయితే మీడియం న్యూట్రల్. ఇది కూడా సేమ్ నా స్కిన్ టోన్ లానే ఉంటుంది, జస్ట్ కవర్ అప్ మై బ్రౌన్ స్పాట్స్ అండ్ అండర్ ఐస్ కొంచెం కవర్ చేయడానికి అంతే. ఇవి రెండింటిని మిక్స్ చేసి యూజ్ చేస్తున్నాను. మిక్సింగ్ అంటే ఏం లేదండి, జస్ట్ ఇది కొద్దిగా ఒక్కొక్క డ్రాప్ ఇలాగా ఫేస్ పైన అంతా ఇలా అప్లై చేసుకొని, ఇందులో షేడ్స్ ఉంటాయి. సో మీ స్కిన్ షేడ్ తగ్గినట్టుగా మీరు చూస్ చేసుకోవాలి. అండ్ ఈ సీసీ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ 3-in-1 ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను అనమాట. ఇందులో కొంచెం మాయిశ్చరైజర్, ఫౌండేషన్ అండ్ అలాగే కొద్దిగా సన్ స్క్రీన్ కూడా ఉంటుంది. ఇది కొద్దిగా తీసుకొని జస్ట్ ఆ సీసీ క్రీమ్ ఎక్కడైతే పెట్టానో దాని పక్కనే ఫ్యూ డాట్స్ లాగా ఇలా పెట్టేసుకుంటుంది. రెండింటిని కలిపి ఇలాగా బ్లెండ్ అయినట్టుగా రెండింటిని మిక్స్ చేసి స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట స్కిన్ పైన. అండ్ ఇవి రెండు కూడా కొద్దిగా చాలా క్విక్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. అండ్ దట్టు మనం కొంచెం మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసాం కాబట్టి నాకు చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. చేత్తో స్ప్రెడ్ అవ్వట్లేదు అనుకుంటే యూ కెన్ యూజ్ అ మేకప్ స్పంజ్, బట్ నేను నా చేత్తోనే కంఫర్టబుల్గా చేసేసుకుంటూ ఉంటాను. సో చేత్తోనే మొత్తం అంతా ఇలాగా స్ప్రెడ్ చేసుకుంటాను అనమాట. ఐస్ కింద, ఐస్ పైన, మొత్తం ఫేస్ అంతా కూడా. ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే సేమ్ నెక్ కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇవి రెండు మంచిగా స్ప్రెడ్ చేసుకుంటే చాలు. నా స్కిన్ బేస్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే ఉంది. ఇన్ కేస్ అండర్ ఐ డార్క్నెస్ ఎక్కువ ఉంది అనుకుంటే అక్కడ మనము కొంచెం ఎక్కువ కరెక్టర్ అది చేసుకొని కొంచెం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. యాజ్ ఆఫ్ నౌ నాకు అంత అండర్ ఐ లేదు కాబట్టి ఇదే సరిపోతుంది. ఓన్లీ చీక్స్ పైన ఏంటంటే కొద్దిగా ఇక్కడ అండ్ నోస్ బోన్ పైన కొద్దిగా ఇదే ఈ 3-in-1 ఫౌండేషన్ ఉంటుంది కదా, అదే లిటిల్ బిట్ తీసుకొని దాన్ని జస్ట్ ఇలా ఇక్కడ 3 డాట్స్ లాగా పెట్టేసుకొని ఆ ప్లేస్లో మాత్రం కొద్దిగా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అక్కడ నాకు కొంచెం బ్రౌన్ స్పాట్స్ ఉంటాయి. సో అందుకని అది కవర్ అయ్యేలాగా ఆ ప్లేస్లో మాత్రం అలా చేసేస్తున్నా అంతే. ఇంకా యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ అనమాట. అంటే బ్లష్లు, హైలైటర్స్ ఇట్లాంటివి ఏవి కూడా నేను అప్లై చేయట్లేదు. జస్ట్ అండర్ ఐ కింద కూడా కొద్దిగా అదే స్ప్రెడ్ చేస్తున్నా అంతే. ఇదే నా స్కిన్ పైన బేస్ మేకప్ అనమాట. అంటే ఇంకా ఫౌండేషన్లు, కన్సీలర్లు ఇట్లాంటివి ఏం కాకుండా ఇవి రెండింటిని యూజ్ చేసి ఇలాగా స్కిన్ బేస్ని రెడీ చేసుకుంటున్నా. సో ఫేస్కి బేస్ అయితే రెడీ అయిపోయింది కదండి. తర్వాత మీకు ఏదైనా లూజ్ పౌడర్ ఉన్నా, కాంపాక్ట్ ఉన్నా యూ కెన్ అప్లై. ప్రస్తుతానికి అయితే నేను ఏం అప్లై చేయట్లేదు, బికాజ్ ఐ విల్ డూ ఇట్ ఇన్ ద ఎండ్ అనమాట. నెక్స్ట్ కమ్స్ ద ఐ మేకప్. ఎందుకంటే ఐ మేకప్ చాలా క్రూషియల్. ఓన్లీ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే అండి మేకప్ విషయంలో. ఫస్ట్ స్కిన్ బేస్, ఇది మన కన్సీలర్ అండ్ ఫౌండేషన్ వాట్ ఎవర్ వి యూజ్, అది ప్రాపర్గా అవ్వాలి. అండ్ కంటికి ఏదైతే మేకప్ చేసుకుంటామో అది ప్రాపర్గా అవ్వాలి. అండ్ దెన్ ద లిప్ షేడ్. ఈ 3 పర్ఫెక్ట్గా సూట్ అయినాయి అనుకోండి, మీకు డన్ చాలు ఇంకా అనిపిస్తుంది అన్నమాట నాకు.
సో నెక్స్ట్ కమ్స్ ద కాజల్. కాజల్ కూడా నేను మామార్త్ కాజల్ వాడుతున్నాను. సో కాజల్ ఏంటంటే కొద్దిగా ఫంక్షన్స్ లో కళ్ళు బాగా కనిపించాలంటే కొంచెం బాగానే అప్లై చేయాలి. సో మరీ లైట్ గా కాకుండా కొద్దిగా బాగానే అప్లై చేస్తాను అనమాట. సో డన్ విత్ ద కాజల్. నెక్స్ట్ కమింగ్ టు ద ఐలైనర్. ఐలైనర్ లో చాలా రకాలు వేసుకోవచ్చండి, బట్ ఐ ఆల్వేస్ యూజ్ సింగిల్ లైన్ అంతే. డన్ విత్ ద ఐలైనర్. జస్ట్ ఇట్లా ఒక స్మాల్ లైన్ లాగా వేసేస్తా అనమాట. నెక్స్ట్ కమ్స్ ద మస్కారా. మస్కారా వేసుకోగానే ఏంటంటే ఐ లాషెస్ కొంచెం మంచి థిక్కెన్ అవుతాయి అండ్ కొంచెం లాంగ్ గా కూడా కనిపిస్తాయి అనమాట. ఇలా అట్లా. అండ్ మన ఫేస్ లోని ఈ ఐస్ లిప్స్ అన్ని హైలైట్ చేస్తాం కదా, అండ్ ఈ ఫౌండేషన్ ఇవన్నీ రాసుకుంటాం కదా. సో ఐబ్రోస్ కొంచెం లైట్ అండ్ అయిపోయినట్టు ఉంటాయి అనమాట. సో అందుకని ఇక్కడ నేను రెనే బ్రోఫిల్ ఇది యూజ్ చేస్తున్నాను. ఇదేంటంటే ఇలా కొంచెం ఇలా 3 పాయింటర్స్ ఉన్నట్టుగా వస్తుంది అన్నమాట. ఇది ఇలా పైన. అండ్ ఇందులో లిక్విడ్ ఉంటుంది. దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, బ్లాక్ అండ్ బ్రౌన్. సో బ్లాక్ అంటే మరీ ఎక్కువ నల్లగా కనిపించేస్తుంది. సో ఐఎమ్ యూజింగ్ బ్రౌన్. సో ఈ బ్రౌన్ కలర్ ఐ బ్రోఫిల్ తోనే జస్ట్ ఈ స్టార్టింగ్ లో కొంచెం ఫిల్ చేసేస్తాం అన్నమాట. ఇంకెక్కడైనా గ్యాప్స్ ఉన్నా ఫిల్ చేసుకోవచ్చు. కొంచెం థిక్కెన్ అవడానికి అనమాట. బట్ ఐబ్రోస్కి ఏంటంటే మరీ నల్లగా కన్నా ఈ బ్రౌన్ అయితే బెటర్ అని బ్రౌన్ యూస్ చేస్తాను చాలా రోజుల నుంచి. నెక్స్ట్ ఎంత రెడీ అయినా ఏం రెడీ అయినా ముఖాన్ని బొట్టు లేకపోతే నా ముఖం చూడలేరు అనమాట. సో ఫస్ట్ అయితే ఒక బొట్టు పెట్టేసుకుంటాను. సో డన్, ఇక్కడికి అయింది కదా. నెక్స్ట్ అంటే ఈ ఐ షాడోస్, బ్లషెస్, హైలైటర్స్ ఏమీ వాడట్లేదండి ఈ మధ్య అయితే నేను. లిప్స్కి ఫస్ట్ లిప్ బామ్ అప్లై చేసేసా. నెక్స్ట్ కమ్స్ ద లిప్స్టిక్. ఈ మధ్యకాలంలో బాగా యూజ్ చేస్తుంది ఏంటంటే దిస్ మామాఎర్త్ కార్నేషన్ న్యూడ్. ఇదనమాట. ఇది మనకి ఎలా అంటే మాయిశ్చర్ మేట్. ఇంతకు ముందు అంతా లిక్విడ్ లిప్స్టిక్స్ బాగా యూజ్ చేసేదాన్ని. లిక్విడ్ లిప్స్టిక్స్ ఏంటంటే కొంచెం డ్రై అవుతాయి, ఆబ్వియస్లీ అవి మ్యాట్ ఫినిష్ ఉంటాయి కదా, అండ్ డ్రై అవుతాయి అనమాట కొద్దిగా. దానికన్నా నాకు ఈ మాయిశ్చర్ మేట్ కొంచెం లిప్స్ కొంచెం సాఫ్ట్ గానే ఉంటున్నాయి, మరీ డ్రై అయిపోవట్లేదు అనిపిస్తుంది. సో ఐ స్విచ్డ్ మై లిప్స్టిక్ టు దిస్. సో ఇదేంటంటే మరీ రెడ్గా ఉండదు, జస్ట్ కొంచెం కలర్ ఇస్తుంది అంతే. సో నార్మల్గా రెడీ అయినప్పుడు అలా అంతా కూడా నేను ఇదే యూజ్ చేస్తున్నాను. అంటే ముందు రోజు ఎల్లో కలర్ శారీ అవి కట్టుకొని రెడీ అయ్యాయి కదా, అప్పుడంతా కూడా ఇదే యూజ్ చేశాను, కార్నేషన్ న్యూడ్. ఫస్ట్ అయితే ఇదే చేస్తున్నా. కాకపోతే ఈ మధ్య ఫంక్షన్స్కి అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఐఎమ్ మిక్సింగ్ 2 కలర్స్. ఈ కార్నేషన్ న్యూడ్ అప్లై చేసి దాని మీద రేజిన్ పంచ్ అప్లై చేసాను అనమాట. సేమ్ ఇంకొంచెం రెడ్ షేడ్ ఉంటుంది అనమాట అది. సో మనకి ఫంక్షన్లో ఏంటంటే మనం బాగా అంతా రెడీ అవుతాం కాబట్టి లిప్ కలర్ కూడా కొంచెం బ్రైట్ ఉంటేనే బాగుంటుంది. అందుకని ఇదేంటంటే కొంచెం అంత బ్రైట్గా ఉండదు, కొంచెం న్యూడ్ కలర్ లా ఉంటుంది కదా. సో అందుకని దాన్ని కొంచెం కలర్ని పెంచడం కోసం రేజిన్ పంచ్ అనమాట. అది ఇంకొంచెం రెడ్ కలర్ ఇస్తుంది లిప్స్కి. సో దట్స్ ద లిప్ షేడ్. ఇలా ఏంటంటే లిక్విడ్ లిప్స్టిక్స్ లాగా మరీ అంత డ్రై అవుట్ అయిపోవు. లిక్విడ్ లిప్స్టిక్ వేసుకుంటే తర్వాత పైన కొంచెం లిప్ బామ్ అప్లై చేస్తాను అనమాట. వీటికైతే అప్లై చేయట్లేదు, ఇలానే ఉంచేస్తున్నాను. సో దిస్ ఈస్ హౌ ఐ గాట్ రెడీ ఆన్ ద డే. మేకప్ అయితే ఇంతే వేసుకున్నానండి ఆ రోజు కూడా. కాకపోతే శారీ అండ్ జ్యువెలరీ అన్ని కూడా ఒకదానికి ఒకటి కాంప్లిమెంట్ చేసి లుక్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా మంది షేర్ చేయమన్నది ఏంటి అని అంటే, వన్ ఆఫ్ ఇట్ ఈజ్ మై చంపస్వరాలు. ఆ రోజు పెట్టుకున్నాను కదండి, ఇవి బాహుబలి చంపస్వరాలు అంటారు చూడండి, ఇవి. ఇది మనం ఏ ఇయర్ రింగ్ అయినా ఇలా హోల్ ఉంటుంది కదా, దాన్ని ఇలా పెట్టేసి ఈ వెనక ఇలా పెట్టేయడమే. ఐ మీన్ ఇలా హుక్ ఉంటుంది కదా, ఇది ఇలా పెట్టేయడమే. సింపుల్ గా చాలా లుక్ ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా. ఆ రోజు కూడా చూసారు కదా, వీటి లింక్ అడిగారు. ఇవి కూడా వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. చాలా తక్కువ ఇది కాస్ట్, 200-250 సంథింగ్ అలా ఏమో పడింది. బట్ లుక్ మాత్రం చాలా బాగుంటుంది. అంటే క్వాలిటీ వైజ్ ఓ సూపర్ అద్భుతం మంచి ఇట్లా బంగారం ఇలా ఉన్నాయి అన్నట్టు ఏం ఉండదు, మామూలు ఫ్యాన్సీ అని తెలుస్తుంటాయి. బట్ ఎప్పుడో ఒకసారి పెట్టుకోవడానికే కదా. సో నాకు అది చాలా అనిపించింది అనమాట. సో అందుకని ఇదిగోండి ఇలా కింద ఇలా బుట్టలు, పైన 2 లైన్స్ కి ఇలాగా పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నట్టుగా ఉంటాయి. ఇవి నేను ఆ రోజు పెట్టుకున్న చంపస్వరాలు. అండ్ చాలా మంది అడిగిన మరొక లింక్ ఏంటంటే నా హిప్ బెల్ట్ది. నేను పెట్టుకున్న వడ్డానం ఆ రోజు జస్ట్ ఇలా ఒక ప్లేన్ వడ్డానం అండి, దానిపైన ఇలా ఒక జిగ్జాగ్ లైన్స్ ఉన్నాయి అంతే.
ఇదే నేను పెట్టుకున్న ప్లేన్ వడ్డానం. ఇది యాక్చువల్లీ నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నా, బట్ నాకు ఆ లింక్ దొరకలేదు. నేను ఎంత వెతికినా నాకు దొరకలేదు, అది టైం సరిపోలేదు. సో నేను పెట్టుకున్నది అయితే ఇది. దిస్ ఈజ్ నాట్ గోల్డ్ అండి, ఇట్స్ ఫ్యాన్సీ వడ్డానం. అండ్ ఇట్లాంటిదే సిమిలర్ ఏమన్నా ఉంటుందా అని కూడా వెతికాను. సిమిలర్ ఉంది ఇట్లాంటి ప్లేన్ది, జస్ట్ ఒక లక్ష్మీదేవి వచ్చింది అనమాట. అది ఇంకా ట్రెడిషనల్ గా ఉంది, బాగుంది కూడా. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. 900 చేంజ్ అలా ఉంది. ఇక్కడ మాత్రం ఒక లక్ష్మీదేవి అమ్మవారు ఇలా ఉన్నట్టు వచ్చింది అనమాట. వడ్డానం లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ లైక్ ప్లేన్ ఉండి జస్ట్ ఒక స్మాల్ ఏదైనా ఉండాలి అని అనుకుంటే యూ కెన్ ట్రై దట్. ఇదైతే ప్లేన్, దీనికి ఏమి రాదు, జస్ట్ ఇలా ప్లేన్ వచ్చి దానిపైన కొంచెం ఇలాగా జిగ్జాగ్ లాగా పైన కింద లైన్స్ వచ్చినాయి, అంతే. నేను డ్రేప్ చేసుకున్న శారీ ఇది కదండి. ఇది ఎన్పి ఫ్యాషన్స్ లో తీసుకున్నానని చెప్పాను కదా మీకు, జనరల్ బజార్ లో. ఈ శారీకి యాక్చువల్లీ బ్లౌజ్ వల్ల లుక్ బాగా వచ్చింది అని అనిపించింది. అందరూ కూడా అదే అన్నారన్నమాట. బ్లౌజ్ కి ఏంటంటే మనకి సేమ్ కింద ఎలా ఉంది, ఈ బార్డర్, ఇంత బార్డర్ వస్తుంది. అండ్ పైన సైడ్ ఇలా చిన్న బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ వస్తుంది. బ్లౌజ్ జనరల్ గా మనం ఆ బార్డర్ వేయించి బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటూ ఉంటాం కదా. సో నేను అలా కాకుండా శారీలో ఇచ్చిన బ్లౌజే, ఈ శారీలో ఈ కలర్ బ్లౌజే ఇచ్చారు, విత్ పైన కింద ఈ బార్డర్ ఇచ్చారన్నమాట. నేను ఆ బార్డర్ తీపించేసి బార్డర్ వద్దని చెప్పాను. సో బార్డర్ వేస్తే మళ్ళీ అదే శారీకి వెళ్తుంది, అదే బార్డర్ అయిపోతే మనం వేరే వాటికి మిక్స్ అండ్ మ్యాచ్ చేయించుకోవచ్చు అని సేమ్ శారీలో ఇచ్చిన బ్లౌజ్ నే ఇలా స్టిచ్ చేయించాను బార్డర్ వేయకుండా. ఇదే బ్లౌజ్ కి ఆ బార్డర్ వేయించి కుట్టించుంటే లుక్ చాలా మారిపోయి ఉండేది. బట్ ఇలా వేసాం కాబట్టి కొంచెం ట్రెండీ లుక్ వచ్చింది అని అనిపించింది అనమాట. అలా అదే బార్డర్ వేస్తే కొంచెం కంప్లీట్ నార్మల్ ట్రెడిషనల్ లుక్ లాగా ఉండేది, ఎప్పుడు ఉన్నట్టే అని అనిపించింది. బట్ దిస్ యాడెడ్ దట్ డిఫరెన్స్ అని అనిపించింది. ఇది ఇలా నెట్ వేయించి అలా స్టిచ్ చేయించాను కదా, దీన్ని ఫుల్ వీడియో అంటే ఎలా వర్క్ చేశాను ఏంటి అన్నది ఫుల్ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను మన ఛానల్లో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బ్లౌజ్ వర్క్స్ అని ఒక ప్లేలిస్టే క్రియేట్ చేసి పెట్టా, నేను చేసిన బ్లౌజ్ వర్క్స్ అన్ని అందులో ఉన్నాయి, ఇది కూడా ఉంది. మీరు ఒకసారి కావాలనుకుంటే ఆ వీడియో చెక్అవుట్ చేసేయచ్చు. సో అదండి నేను ఆ రోజు రెడీ అయిన శారీ అండ్ మేకప్ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్. మీకు ఏదైనా కావాలి అనుకుంటే మేకప్ సంబంధించిన అన్ని కూడా, అండ్ అలాగే జ్యువెలరీకి సంబంధించిన కూడా లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటే ఒకసారి చెక్ చేసేయండి. సో ఏదైనా ఫంక్షన్ అని అనగానే మనమే సింపుల్ గా మినిమం టు మినిమం ప్రొడక్ట్స్ యూస్ చేసి ఇలా రెడీ అయిపోవచ్చు. సో నా ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటా. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.